మేడం చుట్టుపక్కన మనుషులు ఎవరు లేరు మేడం. కావాలంటే నేను వెయిట్ చేయనా మేడం? లేదు లేదు, మీరు వెళ్ళండి. సరే మేడం. మేడం 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 తాళం బండిలో వదిలేశారు మేడం. మేడం మేడం సిఐడికి ఫోన్ చేయాలి. హలో హలో సిఐడి ఇక్కడ. సార్, ఫోన్ లొకేషన్ ఈ బిల్డింగ్ ని చూపిస్తుంది. ఇక్కడి నుంచే సార్ ఎవరో ఫోన్ చేశారు. సార్, ఈ బిల్డింగ్ పరిస్థితి చూస్తుంటే కన్స్ట్రక్షన్ ఆపేసినట్టున్నారు. కానీ ఈ ఆటో డ్రైవర్ ఇక్కడికెందుకు రావాలి? ఒకవేళ శ్రేయ తను ఫ్రెండ్స్తో వచ్చాడేమో. అప్పుడు వీళ్ళ మధ్య గొడవ జరిగినట్టుగా ఉంది. ఎవరైతే ఇక్కడ చంపేసి వెళ్ళినట్టున్నారు. సార్, ఈ ఫోన్లో నుంచి లాస్ట్ కాల్ మనకే వచ్చినట్టుంది. ఇతనే మనకు కాల్ చేశాడు. సార్, లేడీస్ వాచ్. ఇది చేయితో పడలేదు, ఇరిగిపోయింది. లేడీస్ వాచ్ అంటే ఇక్కడ ఒక లేడీ ఉంది. సో ఈ రిక్షావాడు ఇక్కడ ఏదో జరగడం చూసినట్టున్నాడు. అందుకే వాడు హెల్ప్ కోసం మనకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఇతని మీద దాడి జరిగింది, ఇతను చనిపోయాడు. కానీ ఈ వాచ్ ఎవరిదో, ఆ అమ్మాయి ఎక్కడుంది? అదేంటి? ఇది రక్తంతో గుర్తులు పెట్టారు. ఇది పైకి వెళ్తోంది. నేను ఎవరో నన్ను వెతకండి. 4 గంటలున్నాయి. బాస్, కట్ చేసిన వేలుని పెట్టి అమ్మాయిని కనిపెట్టడం చాలా కష్టం. ఒక విషయం తెలిసింది, ఈ అమ్మాయి వయసు 20 నుంచి 25 ఉంటుంది. అసలు ఈ వేలు ఏ అమ్మాయిదని చెప్పి మనం ముందుగా తెలుసుకొని తీరాలి. అప్పుడే మనం హంతకుడిని పట్టుకోవచ్చు. సార్, ఇప్పుడు మనకంత టైం లేదు. అవును దయ్య. టేబుల్ మీద ఉన్న రక్తపు మరకల రిపోర్ట్ వచ్చింది. చూపించు. మై గాడ్. ఏంటి సోలంకి, రిపోర్ట్ ఏంటిది? విక్టిమ్ రక్తంలో ఎక్కువగా ఏముందంటే అనబాలిక్ స్టెరాయిడ్స్ ఉన్నాయి. అనబాలిక్ స్టెరాయిడ్? పర్ఫార్మెన్స్ ని ఇంక్రీజ్ చేయడానికి అథ్లెట్స్ ని యూజ్ చేస్తారు. యాక్చువల్లీ స్టెరాయిడ్స్ బ్యాండెడ్, కానీ దీన్ని దొంగతనంగా తీసుకుంటున్నారు. అలా అయితే సచ్చిన వ్యక్తి ఒక ప్లేయర్ అయి ఉంటుంది. అనబెల్ స్టెరాయిడ్స్ ని యూజ్ చేశారు. కానీ ఇప్పుడున్న డోపింగ్ ఏజెన్సీస్ చాలా తెలివిగా ఉన్నారు. ప్లేయర్స్ అందరినీ బాగా చెక్ చేస్తారు కదా. అయితే మనం ఈ డోపింగ్ ఏజెన్సీస్ ద్వారా ఈ అమ్మాయి గురించి తెలుసుకోవచ్చు. అవును దయ్యా. అలాగే మన దగ్గర ఇప్పుడు 2.5 గంట సేపే ఉంది. జస్ట్ 2.5 hours. సార్, డోపింగ్ ఏజెన్సీ డ్రగ్స్ తీసుకుంటున్నట్టు 3 అమ్మాయిల గురించి మనతో చెప్పారు. అందులో 2 అమ్మాయిలు బాగా హెల్తీగా ఉన్నారు. ఒకవేళ 3వ అమ్మాయి వేలే మనకు దొరికినట్టు అనిపిస్తుంది.
కిరణ్ని కాపాడడానికి 1.5 అవరే టైం ఉంది. ఇంట్లో ఎవరూ లేరు. ఇల్లు మొత్తం బాగా వెతకండి, ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. చాలా థ్యాంక్స్. బ్యాగ్ తీసుకురావడానికి మీరు చాలా సాయం చేశారు. సరేదంతా వదులు గాని ఇంతకీ గోవా ఎలా ఉందో చెప్పు. చాలా సూపర్. అరే, తలుపు ఎవరు ఓపెన్ చేశారు? ఈ కిరణ్ ఎందుకు కేర్లెస్ గా ఉన్నాడు? తలుపు తెరిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? మీరెవరు? మీరులా ఇంటి లోపలికి వచ్చారు? మేము సిఐడిస్. మీరెవరు? నా పేరు డింపుల్. తేను ఎలియా. మేము ఇక్కడే స్టే చేస్తున్నాం. వీడు రవి, వాడు ఆశీష్. పక్కింట్లో ఉంటున్నాడు. సార్, ఇక్కడ ఏమైనా సమస్య? సరే, కిరణ్ ఇక్కడే మీతోనే ఉన్నాడా? కిరణ్ మా రూమ్మేటే. తన బాగుంది కదా, ఏం కాలేదు కదా? ఎవరో తన్ని కిడ్నాప్ చేశారు, అందుకే మేము ఎంక్వైరీ చేస్తున్నాం. అయినా ఎవరు కిడ్నాప్ చేశారు? ఇలా చూడండి, ఇంతవరకు ఏమీ తెలీదు. జస్నాని ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళు మెసేజ్ పంపారు. వాళ్ళు ఎవరన్నది కనిపెట్టడానికే మేము ఇక్కడికి వచ్చాము. మీరు చివరిగా కిరణ్ని ఎప్పుడు చూశారు? మేము ఒక ట్రిప్కు వెళ్ళాము. నిన్న ఈవినింగే తనతో మాట్లాడాను. ఇవాళ పొద్దున్న వెళ్ళడం నిన్న కళ్ళారా చూశాను. సిటీ అవతల ఇప్పుడు కొత్తగా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతోందిగా, తను అక్కడికి వెళ్ళింది. తన్ని ఎవరైనా అక్కడికి పిలిచి ఉండొచ్చు. అయినా దీని గురించి మాకు ఎలాంటి ఐడియా లేదు. అది కూడా తను నార్మల్గానే మాట్లాడింది. తన మాటల్లో మాకేం అర్థం కాలేదు. శ్రేయ, తన కాల్ డీటెయిల్స్ తీసుకో. ఈ మధ్య 4-5 రోజుల్లో తను ఎక్కువగా ఎవరితో మాట్లాడిందో కూడా తెలుసుకో. సార్, ఒకవేళ ఫోన్ చేసిన వాడే తను అక్కడికి రమ్మని పిలిచి ఉండొచ్చు. కిరణ్ నంబర్ చెప్పండి. సార్, మీరిక్కడే ఉండండి. సచిన్, హంతకుడు మనకు మెసేజ్ పంపిస్తున్నాడు. ఇలా చూడండి, ఇంకో మెసేజ్. చీకటిలో దారి అంటే మనం ఇక్కడికి రావడానికి ముందే హంతకుడు ఇక్కడికి వచ్చి వెళ్ళాడు. వాడికి అన్ని విషయాలు తెలుసు. ఇక్కడికి మనం వస్తామని వాడు కనిపెట్టాడు. చీకటిలో దారి, దీనికి అర్థం ఏంటి సార్? ఇంతకు ఇతనేమనుకుంటున్నాడు సార్? అంటే వాడి పొడుపు కథకి మనం ఆన్సర్ వెతకాలి. అప్పుడే మనం వెతుకుతున్న మార్గం తెలుస్తుంది. మనతోనే వాడు ఆట ఆడుతున్నాడు. చీకటిలో దారి. 1 మినిట్. ఈ తలుపులు, ఈ విండో ముయ్యండి, స్క్రీన్ వేయండి. శబాష్, మీరు ఇంత దూరం వచ్చేశారు. కాపాడగలిగితే కాపాడుకోండి. N448913. అరే, ఇవి జీపీఎస్ కోఆర్డినేట్స్లో ఉన్నాయి. సార్, నాకేమనిపిస్తుందంటే కిరణ్ని ఈ చోటుని అరెస్ట్ చేసినట్టున్నారు. అయి ఉండొచ్చు. సరే, ఓ పంచేయి. ఈ మధ్య ఇక్కడికి ఎవరైనా పరాయి వాళ్ళు వచ్చి వెళ్ళారా అన్న విషయం పక్కింటి వాళ్ళని అడిగి తెలుసుకో. అలాగే వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయేమో చూడు. ఉంటే మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. సార్, ఆపండి. కోఆర్డినేట్స్ చూస్తే ఈ చోటే సార్. సార్, లోపల ఎవరు లేరు. చుట్టుపక్కల వెతకండి. సార్, ఇలా చూడండి సార్. డ్రైవ్. ఎవరో మనతో బాగా ఆడుకుంటున్నారు. కెమెరా కూడా ఉంది. మనల్ని గమనిస్తున్నారు. వెళ్దాం, నువ్వు కార్లో కూర్చో.
1 minute సచిన్. బండిని వెంటనే చెక్ చేయాలి. బాంబు ఉండే అవకాశం ఉంది. ఏ బాంబు లేదు బండిలో. నేను చెప్పే చోటకి త్వరగా వెళ్ళండి. అప్పుడే కిరణ్ని కాపాడుకోవచ్చు. 20 నిమిషాలే ఉన్నాయి మీ దగ్గర. ఇంకో విషయం, మీ గన్స్ కార్ బయటపడేయండి. కార్లో ఈ GPS మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు వెళ్లే దారిలో 300 మీటర్లు దాటుకుని వెళ్ళండి. మీరు వెళ్ళవలసిన చోటు వచ్చేసింది. ఒకవేళ కిరణ్ ఇక్కడ ఉండొచ్చు. రండి. డోర్ ఎందుకు ఓపెన్ అవడం లేదు? ఒక నిమిషం. ఎలా తెరుస్తుంది డోరు? మీ సిఐడి వాళ్ళందరూ చాలా బుద్ధిమంతులు అనుకుంటారు కదా. చూస్తాను, ఇక్కడ నుంచి బయటికి ఎలా వస్తారని చూస్తాను. వన్ మినిట్. దీని తీ. మనం లేటుగా వచ్చాం. తన్ని కాపాడలేకపోయాం. సార్. సచిన్, వాళ్ళ చూడండి. తరువాత ఎవరు? ఆ 50 కోట్లయితే మా చేతికి అందింది. దయా డూప్లికేట్ కూడా కనిపించట్లేదు. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇంకా చాలా చేసేది బాకీ ఉంది. ఈ పనిని హర్బీస్ ప్రారంభించాడు. ఇక దాన్ని నేను పూర్తి చేస్తాను. మనకింకా ఏం కావాలి? ఆ మ్యాప్ చేతికి దక్కింది. ఆ మ్యాప్ యొక్క మిగతా భాగము అలాగే ఖజానా యొక్క తాళము చేతికి రావాలి. అయినా ఇవి రెండు ఎక్కడుందని మాకింకా తెలియదు సార్. దాన్ని మేము ఎలా కనిపెట్టాలి? నాకు గుడ్లగూప యొక్క కళ్ళున్నాయి. ఏ చీకట్లో అయితే జనాల వల్ల చూడలేరో అక్కడ నాకు అవసరమైన విషయాల్ని నా కళ్ళారా చూడగలను. స్విట్జర్లాండ్ వెళ్తానికి ముందల హర్బీస్ తనకు ముఖ్యమైన వస్తువుల్ని ఒక ఇద్దరికి పంచిపెట్టాడు. కానీ బాస్, మీరు మళ్ళీ తిరిగొచ్చారని ప్రజలకు తెలిస్తే ఆర్పీస్తో అందరూ అండర్ గ్రౌండ్ అయిపోయారు. ఇప్పుడు ఎక్కడైనా వెతకాలి. నా యొక్క వ్యక్తి ఇరానాని కనిపెట్టేశాడు. వాడు హర్బీస్ యొక్క చాలా క్లోజ్ అయిన వ్యక్తి. అలాగైతే ఆ 2 వస్తువులు వాడి దగ్గరే ఉంటుంది సార్. ఒక్కసారి గనుక అది నా చేతికి చిక్కితే ఆ తర్వాత మీరు చూస్తారుగా, నేను ప్రజల యొక్క నరక ద్వారాల్ని తెరుస్తాను. వాళ్ళు హర్బీస్ని మర్చిపోతారు. ఒకే ఒక్క అవకాశం దక్కితే చాలు, పూర్తి కంట్రోల్ నా చేతిలో వస్తుంది. హంతకుడు ఏం చేశాడో ఇంతవరకు చాలా ఆలోచించే చేశాడు. ప్లానింగ్తో చేశాడు. ఏదో ఒక క్లూని ఖచ్చితంగా ఇచ్చుంటాడు. అప్పుడు ఈసారి కూడా ఖచ్చితంగా క్లూని ఇచ్చుంటాడు.
దాని మూలంగా ఆ విక్టిమ్ ఎవరనేది మనం సులభంగా ఈజీగా తెలుసుకోవచ్చు. సార్ ఇంతవరకు తను జస్ట్ కట్ చేసిన వేలు తర్వాత ఈ టేబుల్ని కట్ పన్న వేళ్ళు ఇంకా ఈ టేబులా? టేబుల్ తారిక, నాకు విషయం అర్థం కావట్లేదు. ఈ టేబుల్ యొక్క పై భాగం కింద భాగంతో మ్యాచ్ అవట్లేదు. ఇది పాత టేబుల్ కూడా కాదు. అంతేకాకుండా పైన ఎందుకు ప్లై అంటించాడు? సరిగ్గా విన్నారు. ఓకే, మై గాడ్, సార్ ఇది కిరణ్ ఇంటి బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్. ఈ టెంపో చాలాసేపటి నుంచి బయట నిలబడుందిగా. మొహం మూసుకొని వెళుతున్నాడు. వీడే హంతకుడై ఉంటాడు. అది సరేగాని అంతకుడు టెంపోలో ఎందుకు తిరుగుతున్నాడు? ఒకవేళ ఆ టెంపోలోనే ఆ పెద్ద టేబుల్ని వేసుకుని అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్కి వాడు వెళ్ళుంటాడు. అక్కడ కిరణ్ వేలుని కట్ చేసిన తర్వాత కిరణ్ మనం చూసిన చోటుకే తీసుకెళ్ళుంటారు. మనకి క్లూ ఇవ్వటం కోసం కిరణ్ ఇంటి దగ్గరికి వచ్చాడు. సార్ కిరణ్ ఇంట్లో ఎవరు లేరని తనకెలా తెలిసి ఉంటుంది? రూమ్మేట్స్ లేరని కూడా తెలిసిపోయింది. నాకు తెలిసినంత వరకు వీడి ఆ చుట్టుపక్కల ఉండేవాడే. అందుకనే అన్నీ తెలుసున్నాయి వాడికి, ఎవరెప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళుతున్నారని. నిఖిల్, ఒక పని చేయి, టెంపో నెంబర్ తీ, వెంటనే పోలీస్ స్టేషన్కి చెక్ పోస్ట్ కూడా పంపించు. బాస్, ఏ టేబుల్ అయితే మీరు తీసుకొచ్చారో ఆ టేబుల్లో ఈ స్కెల్టన్ దొరికింది. ఏంటి? టేబుల్ లోపల ఈ పుర్రె ఉందా? ఇది ఎలా సాధ్యం అవుతుంది? బాస్, ఏ టేబుల్తో అయితే ఆ చెక్కని చేశారో దాని లోపల ఈ తెల్ల పుర్రుంది. సరే సార్, ఈ టేబుల్ని ఏ చెక్కతో చేశారు? అదెలా కనిపెట్టొచ్చు? అది కుదురుతుంది. ఇక్కడికి వెళ్ళారంటే మీకు డీటెయిల్స్ అన్నీ దొరికేస్తాయి. ఇగో చూడండి, రానా నాకు ప్రాణాలతో కావాలి. వాడి చచ్చిపోతే నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. అందువల్ల ఎవరు వాడిని షూట్ చేయకూడదు. దారిలో ఎవడొచ్చినా కానీ ఏసేయండి. కమాన్. కటోరీ, సుధా, ప్రతీక్ని తీసుకొని నా రూమ్కి రా. ఇప్పుడే రా, చెప్పానా? ఇప్పుడే రా. ఏమైంది? సుధా, మంచి పని చేసే వచ్చావు. ప్రతీక్ ఎక్కడ? ముందు డోర్ది. ఏం క్వశ్చన్స్ ఇప్పుడు అడగకు. ముందు మనం ఇక్కడ నుంచి పారిపోవాలి. బాస్, లోపల నుంచి ఎవరో లాక్ చేశారు. బద్దలు కొట్టు. రారా, రమ్మన్నాను. ఎరా, బోట్లో నీళ్లు కూడా నిండనే లేదు. అక్కడే ఎలుక ఎక్కడ తప్పించుకుని పడిపోతుంది. చూడు కటోరి,
నీకు నాకు ఏం పగలేదు కటూరి, ప్లీజ్ నన్ను వదిలే. అది ఎట్లారా నేను వదిలిపెడతాను? నా తాళం ఎక్కడుంది? మిగతా భాగం ఎక్కడుంది చెప్పు. ఏం చావి, ఏం మ్యాప్? నాకేం తెలీదు, నాకేం గుర్తు రావట్లేదు. నీకు ఏది గుర్తులేదు, అది నేను నమ్మాలా? సరే ఏం పర్లేదు, నా దగ్గర ఒక అద్భుతమైన మందు ఉంది సరేనా? అది సూపర్ ఇంజెక్షన్. మనిషికి ముందు జరిగింది, దాని వెనకాల జరిగింది ప్రతిదీ దానికి గుర్తొచ్చేలా చేస్తుంది. కేవలం కొన్ని సెకండ్లలోనే. అర్థమవుతుందో? బాస్, వీళ్ళిద్దరూ తప్పించుకోవాలని చూశారు. నువ్వు ఎక్కడికి అలా సుధా దగ్గరికి వెళ్తావు? నీ ఫ్యామిలీ అలాగే మందు దగ్గరికి వచ్చేస్తున్నాయి. గుర్తుకొచ్చిందా? సుధా, ప్రతీక్. నో 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 సుధా, ఉండి కన్నా. నా పిల్ల ఇంకా కొడుకుని వదిలేను. వాళ్ళు ఏం చేశారు? నువ్వేం చేయాలనుకున్నావు నాకు చెయ్యి. ఓహో అట్లాగా. ఇప్పుడు నాకు ఒక విషయం అయితే తెలియాలి. ఏంటిదే? ఇలాంటి సమయంలో నీకేది ముఖ్యం? నీ ఫ్యామిలీయా లేదా హార్బిస్ యొక్క నిజాయితీ ముఖ్యమా? చెప్పు. ఈ టేబుల్ నువ్వే తయారు చేశావు, నువ్వే కదా చేశావు. సరుడు, అబద్ధం చెప్పకూడదు. ఈ టేబుల్ చేయడానికి ఎక్కడి నుంచి అయితే ప్లే తీసుకున్నావో అతనంతా చెప్పేశాడు. అర్థమైందా? అయ్యా, నేను ఒక పేదవాణ్ణి, నేను ఒక కార్పెంటర్ని. ఇలాంటి టేబుల్స్ని చాలా చేశాను. ఇది నేనే తయారు చేశానని నాకు తెలియదండి. 1000 టేబుల్లో కూడా మనుషుల పుర్రెలు పెట్టావా? లేకపోతే ఎవరన్నా చంపేసి అందులో దాచావా? లేదు సార్, నేను ఎవరిని చంపలేదు. మీరు ఏ పుర్రె గురించి మాట్లాడుతున్నారు? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. నీ బుర్ర మీద కొట్టి అర్థమేలా చేయాలా? అరే ఏంటి మీరు నన్నెందుకు బెదిరిస్తున్నారు? నేను నిజం చెప్తున్నాను, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఓకే, వీడికి ఏది గుర్తు రావట్లేదు. వీడు మనకి పనికిరాడు. మీరు బయటికి వెళ్ళండి. అరే వెళ్ళమన్నాను కదా, వీడిని తీసుకెళ్ళండి. మేము చెప్పట్లేదు కదా, మేమే నీకు ట్రీట్మెంట్ ఇస్తాము. ఎక్కడి నుంచి వచ్చింది? సార్ నాకేం తెలియదు సార్. ఉండండి ఉండండి సార్. సార్ నేను చెప్తాను సార్, అంతా చెప్తాను సార్, నేను చెప్తాను సార్. సార్ నేను పుర్రెని చూశాను సార్, కానీ దాన్ని నేను టేబుల్లో ఫిక్స్ చేయలేదు. అది ముందు నుంచే టేబుల్లోనే ఉంది. నేను దాన్ని ప్లైతో అంటించాను అంతే సార్. అసలు ఇది ఎవరి టేబుల్? మనోజ్ గారిది. అతని పాత టేబుల్ విరిగిపోయింది. అది చేయటానికి నన్ను పిలిపించారు. నేను టేబుల్ని సరిచేస్తూ ఉన్నాను. అప్పుడే నేను చూశాను. సార్ 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 చూడండి సార్, మీ టేబుల్ మీద మనిషి పుర్ర ఉంది సార్. ఏమది? ఇలా చూడు, నువ్వేది మాట్లాడకుండా నీ పని చూసుకో. దీని గురించి ఎవరి దగ్గర చెప్పకు. తర్వాత నువ్వు ఇరుక్కుంటావు, నేను ఇరుక్కుంటాను. అర్థమైంది కదా? ఎవరి దగ్గర చెప్పకు. దీన్ని నువ్వు ప్లై వేసి మూసే, సరేనా? ప్లై నుంచి మూసే. దీన్ని తీసుకెళ్లి నేను బయటికి పంపిస్తాను, సరేనా? మనోజ్, ఈ మనోజు పుర్రె ఉన్న టేబుల్తో జాలీగా జీవించాడు. పోలీసులకి చెప్పాలని అసలు వాడు ఆలోచించలేదు. అది కూడా నోరు మూసుకునడానికి 2 డబ్బులిచ్చాడు. ఈ మనోజ్ ఎవరో తెలియదు, కానీ మంత్రగాడ ఏంటాడు సార్. ఈ మనోజ్ని మనం కలుసుకొనే తీరాలి. వెంటనే కలుసుకుందాం. అభిజిత్ సార్, ఇప్పుడు ట్రాఫిక్ లో ఒక వ్యాన్ కనిపించింది సార్. అది కిరణ్ ఇంటి బయట ఉన్న వ్యాన్ లాగానే ఉంది. జేడీ రోడ్ లో వెళుతోంది. నువ్వు దాన్ని ఫాలో చేయి అభిజిత్, మనల్ని దాటి వెళ్ళకూడదు. వ్యాన్ ఇక్కడే నిలబడుంది. దాక్కోవడానికి ఇది తప్ప ఇంకో మంచి చోట్లేదు. జాగ్రత్త, వాడు హంతకుడు. అటువైపు. ఆగు, లేదంటే నిన్ను షూట్ చేస్తాను. వీణ్ణి చూసుకో.
టైర్ని పంచర్ చేసి పారిపోయాడు. ఏం చేద్దాం సార్? మనోజ్ ఇంట్లో ఖచ్చితంగా ఏదైనా దొరుకుతుంది. సంజన, ఈ చోట ఒక చెట్టు ఉందని నువ్వు నమ్మకంతోనే చెప్తున్నావా? అవును సార్, ఒక చెట్టు నింది, కానీ కట్ చేశారు సార్. ఎందుకని కట్ చేశారు? ఎందుకంటే అది రోడ్డు వరకు వెళ్ళిపోయింది సార్. ఓహో, ఐసీ. అది కూడా కరెక్టే. సరే, ఆ చెట్టు చెక్కలేం చేశారు? సార్, ఆ కట్టు నుంచి ఇంట్లో ఫర్నిచర్స్ చేశారు. కానీ మీరెందుకు ఇవన్నీ అడుగుతున్నారు? అది ఎందుకంటే సంజన, ఏ టేబుల్ మనోజ్ విసిరి పారేశాడో దాని చెక్క లోపల మాకు మనిషి యొక్క పుర్రె ఒకటి కనపడింది. బుర్రా? అదెలా జరుగుతుంది? అది తెలుసుకుంటానికే మేము ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ ఎవరైనా మనిషిని అక్కడ పాతేసి ఉండొచ్చు. అక్కడే కొన్ని సంవత్సరాలు అయినందువల్ల వాడి పుర్రె ఒకటి ఆ వేరుతో కలిసిపోయి ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ చెట్టుని నరికి ఫర్నిచర్కిచ్చి టేబుల్ తయారు చేశారో ఆ టేబుల్ లోపల ఆ పుర్రె భాగం అలాగే ఉందనుకుంటా. సరే, నాకు విషయం చెప్పండి. ఆ కట్టెలతోటి మీరు ఏ ఫర్నిచర్ చేశారు? దాని గురించి నాకు తెలియదు సార్, మనోజ్కే తెలుసు. మీరు వాళ్ళనే అడగండి. సంజన, అది విషయం ఏంటంటే మనోజ్ని ఎవరో షూట్ చేశారు. ఇప్పుడు వాడు హాస్పిటల్లో ఉన్నాడు. లేదు, నేను నమ్మలేకపోతున్నాను. ఆయన ఆఫీస్కే కదా వెళ్ళారు. అయితే ఏం జరిగి ఉంటుంది? నేను ఆయన్ని చూడాలి. నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి. సంజన, రిలాక్స్. నేను ఆయన్ని చూడాలి. సంజన, నన్ను రిలాక్స్. తీసుకెళ్ళండి. కంట్రోల్గా ఉండండి. సార్, జాగ్రత్త. నిఖిల్, సార్, స్కల్ సార్. మీరు అనుకున్నది నిజమే సార్. ఆ టేబుల్లో మనకు సగభాగం దొరికింది కదా, అది దీనికి సంబంధించిందే. అవును సచిన్, ఖచ్చితంగా ఈ మనోజ్కి ఈ ఎముకల గుడికి ఏదో ఒక సంబంధం ఉంది. ఖచ్చితంగా సంబంధం ఉంది. సార్, 10 ఏళ్లకు ముందు కనిపించకపోయిన వ్యక్తే టీనా మనోజ్తో చదువుకుంది. ఒకప్పుడు కిరణ్ కూడా అదే కాలేజీలో చదివాడు. ఓ అవును సార్, ఆ టైంలో రాణి అనే సీరియల్ కిల్లర్ ఉంది. టీనాని కిరణ్ని గమనిస్తూ ఉంది. టీనా కనిపించకపోయినప్పుడు పోలీస్ రోని అరెస్ట్ చేశారు. ఇంకా ఐడౌట్స్ నుంచి అమ్మాయిలు అనవాళ్లు దొరికాయి. కిరణ్ కూడా ఒక వేలు కట్టయి ఉంది. అలా అయితే మళ్ళీ ఈ రోని వచ్చాడు. మళ్ళీ వాడి పాత కథలు మొదలు పెట్టాడనుకుంటా. ఆ రోని ఇప్పుడెక్కడున్నాడు? సార్, పోలీస్ ఫ్యామిలీ రీజన్ వల్ల తన్ని వదిలిపెట్టారు. అప్పుడే తనకి పదవి వచ్చింది. ఇలా చూడండి. సార్, ఇతన్ని నేనెక్కడో చూశాను. ఇతను చూస్తుంటే తెలిసినట్టు అనిపిస్తుంది. పూర్వీ ఓ పని చెయ్యి, వీడి గడ్డం మీసాలని తీసే. సార్, ఇతను రవి, కిరణ్ పక్కింటి అబ్బాయి. సార్, ఇతను నేను కిరణ్ ఇంట్లోనే చూశాను. వీడు రవి, వాడు ఆశీష్. అభిజిత్, ఈ రవి అనుకుంటా రోని. వీడు కిరణ్కి చుట్టుపక్కలే తిరుగుతూ ఉన్నాడు. పక్కింటి వాడిలా. ఎప్పుడు వాడికి అవకాశం దొరికిందో అప్పుడే వీడు కిరణ్ని చంపింది. హలో హలో ఏసీపీ, నువ్వు చాలా స్మార్ట్ అనుకుంటావు కదా. నువ్వు దీనికి బదులు చెప్పాల్సిందే. నీకు నేను ఇస్తున్న టైం 1 అవర్. కాపాడుకోగలిగితే సంజనాని కాపాడుకో. కాపాడండి ప్లీజ్, నన్ను కాపాడండి. హలో, కాపాడండి. సంజన వాడి దగ్గరే ఉందనుకుంటా. తనని కాపాడాలంటే మన దగ్గర గంటే టైం ఉంది. ఇంత తక్కువ సమయంలో తను ఎలా వెతకాలి? ఫ్రెడీ, ముందు ఈ కాల్ని ట్రేస్ చేయి. పూర్వీ ఈ రోని ఎక్కడున్నాడో కనిపెట్టు.
ఇది తన పాత చోటు, హీరానగర్. హీరానగర్. రోనీ సంజనాని హీరానగర్కే తీసుకెళ్ళుంటాడు. సార్, బుల్లెట్ లోపలికి వెళ్ళింది చూడండి. ఎలాగో మీరు వచ్చేశారు, లేకపోతే అతను నన్ను చంపేసుంటాడు. అసలు ఇక్కడేం జరిగిందో చెప్పు. నేను హాస్పిటల్లో మనోజ్ని చూసుకుంటూ ఉన్నాను. కొన్ని వస్తువుల కోసం నేను ఇంటికి వస్తుండగా ఎవరో నన్ను బలంగా తాకారు. నేను కళ్ళు తిరిగి పడిపోయాను. నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఈ దుర్మార్గుడు నన్ను కట్టివేశాడు సార్. ఇంకా నీ ప్రాణాలు 10 నిమిషాలు మాత్రమే ఉంటాయని చెప్పాడు. ఐసి, అది సరే, వీడి దగ్గర నుంచి ఎలా విడుదలయ్యావు? తర్వాత నన్ను ఒక రూమ్లో ఒంటరిగా కట్టేశాడు. నాకు సమయం దొరికేసరికి నేను కిటికీ నుంచి దూకి పారిపోయేశాను. తర్వాత ఈ గుడంలో వచ్చి దాక్కున్నాను సార్. కానీ ఇతను వెతుకుంటూ ఇక్కడికి కూడా వచ్చేశాడు సార్. నేను చాలా భయపడ్డాను. నన్ను కాపాడండి అని అరిచాను. ఆ శబ్దాన్ని విని ఇతను నన్ను చూసి, ఏడవకు, నేను ఒకరిని చంపేశానని నేను నమ్మలేకపోతున్నాను సార్. సంజన, నువ్వు వీడిని తుపాకీతో కాల్చేటప్పుడు ఎక్కడున్నావు? సార్, నేను ఎక్కడో నించున్నాను సార్. ఐసి, అంటే నువ్వు ఇక్కడున్నావు, వాడు దాదాపు ఒక 10 అడుగుల దూరంలో ఉన్నాడా? అవును సార్. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మీరు ఏం చెప్తున్నారు? ఈ గన్నులో రక్తపు మరకుంది. 10 అడుగుల దూరం నుంచి కాల్చుంటే రక్తపు మరకుండదు. దగ్గర నుంచి కాల్స్తే మాత్రమే గన్లో రక్తపు మరకుంటుంది. గన్ను వాడి పక్కనే నిలబడే కాల్చింది. ఏంటి సంజన, ఇప్పుడు నువ్వు ఒక స్టేట్మెంట్ ఇచ్చావే, అదేంటంటే వాడు నిన్ను కాల్చాడని. అదిగో తర్వాత నీ చేతిలో ఒక గాయం పడింది. ఆ బుల్లెట్ ఇది వీడి షూట్ చేయలేదు. ఆ బుల్లెట్ని నువ్వు నీ చేత్తోనే నువ్వే షూట్ చేసుకున్నావు. నేను ఇదంతా టీనా చావు కోసం పగ తీర్చుకోవడానికి చేశాను. టీనా మా పెద్దక్క. 10 సంవత్సరాలకు ముందు తను హత్య చేయబడింది. అందరూ వేరేలాగా చూశారు. రోనీయే చంపాడనుకున్నారు. ఎందుకంటే రోనీ తన్ని ఫాలో చేస్తూనే ఉండేవాడు. అంతేకాకుండా అతను సీరియల్ కిల్లర్. టీనా నాతో చెప్పింది మనోజ్, కిరణ్ డ్రగ్స్ అమ్ముతున్నారని. వాళ్ళ గురించి నిజాన్ని టీనా ఈ లోకానికి చెప్పకముందే తను చంపేశారు. అసలు ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? టీనాని మనోజు, కిరణ్ కలిపి చంపారని, రోణీని ఇందులో ఇరికిచ్చారు, అంతే కదా? నాకు అలా అనిపించట్లేదు. నేను నిజం చెప్తున్నాను. ఇదే జరిగింది. నేను పోలీసుల దగ్గర ఇది చెప్పడానికి ప్రయత్నించాను, కానీ ఎవరికి నా మీద నమ్మకం రాలేదు. నేను మనోజ్తో ఫ్రెండ్ అయ్యాను. తర్వాత వాడిని పెళ్లి చేసుకుని నేరుగా ఇంటికి వచ్చేసాను. వాడు నమ్మకాన్ని నేను జయించాను. అప్పుడే జరిగిన నిజాలని తెలుసు అనుకున్నాను. మనోజ్ టీనా బాడీని వాడింటి వెనకాల పూడ్చిపెట్టాడు. నాకు ఆ బాడీ గురించి ఏమీ తెలియదు సార్. కానీ ఒకరోజు కార్బండన్ మనోజ్ దగ్గర మాట్లాడేది నేను చూసాను. సార్, అందులో పుర్రొకటి ఉంది సార్. నువ్వు నోరు మూసుకుని నీ పని అంతా చూసుకో. ఎవరితోనో ఈ విషయం గురించి చెప్పకు. ప్లై వేసి దాన్ని మూసేయి. తర్వాత దాన్ని తీసుకెళ్లి బయటికి పారేస్తాను. నీ పగ తీర్చుకోవడానికి నువ్వు అద్భుతంగా ఒక ప్లాన్ వేశావు. నింద కూడా రాణి మీద పడింది. రోని జైలు నుంచి బయటకు వచ్చాడని విన్నానా? ఈ సందర్భాన్ని సరిగ్గా ఉపయోగించుకొని నువ్వు కిరణ్, మనోజ్ని పగ తీర్చుకున్నావు. అలాగే రోనీని కూడా షూట్ చేశావు. అవును, వాళ్ళకి ఏం జరగాలో అదే సార్ నేను చేశాను. లేదు సంజన, ఇప్పుడు నువ్వు చేసిన పని చాలా తప్పు. నీ సిస్టర్కి జరిగిందంతా
జరిగి ఉండకూడదు. కానీ అందుకోసం పగ తీర్చుకుంటానికి నువ్వు ఇద్దరిని హత్య చేసి ఉండకూడదు. ఈ చట్టం నిన్ను ఊరికే విడిచిపెట్టదు. నీకు కఠినమైన శిక్ష పడుతుంది. ఉరి శిక్ష కూడా పడుతుంది. ఉరి తీస్తారు. వదిలేయండి నన్ను. నీ యొక్క కాలం పూర్తయింది రానా. నాకు ఆ మ్యాప్ మిగతా భాగము తాళము కావాలి. అది కూడా నాకు వెంటనే కావాలి. నీకేం ఇన్ఫర్మేషన్ అయితే కావాలో అది నా దగ్గర లేదు. హాఫీజ్ అన్ని ఇన్ఫర్మేషన్ నా తమ్ముడి దగ్గరికి ఇచ్చాడు. వాడే ఎప్పుడు వాడికి నమ్మకం ఉన్నమని. అప్పుడు ఆయన ఎక్కడ దొరుకుతారు? స్ప్రింగ్ హిల్ దగ్గర ఒక కొత్త ఫ్యాక్టరీ ఉంది. అక్కడ ఒక బంగ్లా ఉంది. అక్కడే ఉన్నాడు. ఇది మాత్రమే నాకు తెలుసు. వదిలే. వెరీ గుడ్. నువ్వు చెప్పేవన్నీ చెప్పేశాను కదా. నువ్వు అడిగిందంతా చెప్పేశాను. నా ఫ్యామిలీని వదిలే ప్లీజ్. వదిలేస్తాలే, ఇప్పటికి వదిలేస్తా. డైరెక్ట్గా పైన వదిలేస్తా. వద్దు, నువ్వు ఇలా చేయకూడదు. నేను చెప్పిందంతా చెప్పేశాను కదా. వదిలే మమ్మల్ని. ఇక ఫిర్కుబ్ దర్జీని కలిశాక వాడి దగ్గర నుండి ఆ మిగతా మ్యాప్ని లాక్కుని, అలాగే తాళాన్ని లాక్కుని, ఆ తర్వాత ముంబై సిటీ లోపల కలవరాన్ని క్రియేట్ చేస్తా. నన్ను ఎవరు అడ్డుకోలేరు.